ఆదివారం కావడంతో అందరూ సొంతూళ్లకు వెళ్లారు. సోమవారం ఉదయం ఉద్యోగాలు, కాలేజీల కోసం బస్సెక్కారు. పొద్దున్నే తమ తమ పనుల కోసం వెళ్తున్న వారిని టిప్పర్ రూపంలో మృత్యువు బలి తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. అత్యంత వేగంతో సడన్గా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. ఆ ధాటికి టిప్పర్ మొత్తం బస్సుపై ఒరిగిపోయింది. టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సు లోపల పడిపోయింది. దీంతో అందులో ఉన్నవారంతా కంకరలో కూరుకుపోయారు. ప్రశాంతంగా సాగుతున్న వారి ప్రయాణం ఒక్కసారిగా భీతావహంగా మారింది. కంకర మొత్తం మీద పడిపోవడంతో కూరుకుపోయిన వారి ఆర్తనాదాలు కూడా వినిపించని పరిస్థితి. టిప్పర్ అతి వేగంగా ఢీకొట్టడంతో పాటు కంకర మొత్తం పైన పడడంతో బస్సు కుడివైపు భాగం సగానికి పైగా దెబ్బతింది. బస్సులో దాదాపు 70% కంకరతో నిండిపోయింది. కంకర కింద ప్రయాణికులు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కూడా ఇబ్బందిగా మారాయి. ఎట్టకేలకు స్థానికుల సహాయంతో పోలీసులు పలు మృతదేహాలు వెలికితీశారు. మృతుల్లో వృద్ధులు, యువకులు, విద్యార్థులు ఉన్నారు. 15 నెలల పసికందుతో పాటు తల్లి కూడా మృతి చెందింది. గాయపడ్డ వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హలో హుటాహుటిన జేసీబీతో టిప్పర్ను తొలగించారు అధికారులు. ఆ సమయంలో జేసీబీ కాళ్లపైకి ఎక్కడంతో చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ గాయపడ్డారు. వెంటనే ఆయన్ను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో చేవెళ్ల వికారాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చేవెళ్ల ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకోవాలని సూచించారు. ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. టిప్పర్లో కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ప్రాణ నష్టం జరిగిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు ఆర్టీసీ ఎండీ. మీ పేరేం పేరు? ఎక్కడ డిగ్రీ చదువుతుంటారమ్మా? కోటి ఉమెన్స్ కాలేజ్. అందరూ కోటి నుండి వచ్చారా? అందరూ ఫ్రెండ్స్ అంతా. మీరు చనిపోయినట్టు మీకు ఎప్పుడు తెలుసు? మాకు మార్నింగ్ తెలిసింది 9:30 కదా. ఎట్లా ఉంటుంది క్లాస్లో సాయి ప్రియ? బాగుంటుంది అందరితో. మా గ్రూప్ కాదు కానీ మేము అందరం ఒకటే రూమ్మేట్స్. కోటిలో వాళ్ళ ఇంకా 2 అక్క చెల్లెలు కూడా అనిపారు కదా, వాళ్ళకు పరిచయమేనా? అంటే అప్పుడు అంటే తెలుసు కానీ అంత పరిచయం లేదు మాకు. ఈ అమ్మాయి క్లోజ్ ఫ్రెండా? ఈ అమ్మాయి పేరు వైష్ణవి. ఇటు చూడమ్మా వైష్ణవి. అయితే ఒకే ఇంట్లో 3 చనిపోయారో వాళ్ళ సంబంధించిన సాయి ప్రియ స్నేహితులు వీళ్ళంతా కూడా కోటి ఉమెన్స్ కాలేజ్లో వీళ్ళంతా కూడా చదువుతుంటారు. కోటి ఉమెన్స్ కాలేజ్లో నిన్న ఎగ్జామ్ ఉంది, మార్నింగ్ వస్తా అన్నది.
ఎవరి తప్ప రోడ్డు బాగాలేదంటున్నారు. వీళ్ళంతా కూడా సాయి ప్రియ ప్రాణ స్నేహితురాలు, వీళ్ళంతా కూడా కోటి ఉమెన్స్ కాలేజీలో కూడా తోటి స్నేహితులు. వీళ్ళంతా కూడా ఒకసారిగా మరణం వార్త విని హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఒకటే కుటుంబంలో మొత్తం 3 ఆడపిల్లలు చనిపోవడం, ఒక పెళ్లికని వివాహానికి హాజరై మళ్ళీ తిరిగి వెళ్తుండగా ఆర్టీసీ బస్సులో ఈ ప్రమాదం జరిగి చనిపోవడం, వాళ్ళ స్నేహితురాలందరినీ కూడా కలిసివేసినటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ సిసిన్తో కలిసి సెక్రటరీ సాక్షి న్యూస్ చేవెళ్ళ నుంచి. చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ విక్రమ్. పూర్తి వివరాలు అడుగుదాం. విక్రమ్, చెప్పండి. చూస్తున్నాం ఒక భీతావహ దృశ్యం అక్కడ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర కనిపిస్తుంటే మృతుల బంధువులు వీళ్ళందరూ కూడా అక్కడ ప్రభుత్వాసుపత్రికి చేరుకోవడం కనిపిస్తోంది. మొత్తం కోటి విమెన్స్ కాలేజ్లో ఒక అమ్మాయి చదువుతున్నట్టు చెప్తున్నారు. వాళ్ళ క్లాస్మేట్స్ అంతా కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? సహాయక చర్యలన్నీ పూర్తయ్యాయా స్పాట్ దగ్గర? బిందు, చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక విషాదకరమైన భీతావహ వాతావరణం అయితే ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే మృతదేహాల అప్పగింత ప్రక్రియ అయితే కొనసాగుతుంది. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు 10 మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. మిగతా వారికి సంబంధించి పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కసారిగా 25 మంది చనిపోవడం, ఆ పైన మరో 32 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాం. ఇదంతా కూడా చాలా విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ అని చెప్పుకోవచ్చు. ఒక్కో కుటుంబం చూసుకోవచ్చు. తాండూరు చెందిన 3 అమ్మాయిలు కూడా ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరొకరు ట్రైన్ మిస్ అయిందని చెప్పి బస్ ఎక్కారు. ఆయనతో వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరంతా కూడా ఎంత మున్నీరుగా విలపిస్తున్నారో చూసుకోవచ్చు. ఈ వాతావరణం అంతా కూడా చాలా విషాదకరమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, కల్పన, అఖిల, నాగమణి, గున్నమ్మ, హనుమంతు, షేక్ ఖలీల్, తుస్సమ్మ, తరీఫ్ బాయ్, ఇలా మొత్తం 20 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది ఈ స్పాట్లో. అదేవిధంగా మరికొంతమంది చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒక చిన్నారి పాప 3 నెలల శిశువు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, పురుషులు 5 మంది, అదేవిధంగా లేడీస్ 13 మంది మృతి చెందినట్టు, ఒక బేబీ 3 నెలల చిన్నారి కూడా చనిపోయినట్టు చెప్తున్నారు. మృతదేహాల అప్పగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం తాండూరుకు చెందిన 3 అమ్మాయిలు ఒకటే కుటుంబానికి చెందిన వారు చనిపోవడం, ఆ కుటుంబం అంతా కూడా విషాదంలో నింపుకుపోయింది. అదేవిధంగా ఒక అబ్బాయికి సంబంధించి చూసుకుంటే, తాండూరుకు చెందిన ఒక అబ్బాయి తనకు చెవు నొప్పి వస్తుంది అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందామని చెప్పి తండ్రిని వేధించి మరీ ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు ట్రైన్ పొద్దున మిస్ కావడంతో వారంతా బస్ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్నారు. తండ్రి పూర్తిగా కంకర దాంట్లో కూరుకుపోవడంతో మృతి చెందినట్టు తెలుస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఆ తండ్రిని కాపాడుకోలేకపోయానని చెప్పి ఆ కొడుకు మున్నీరుగా విలపించాడు. అదేవిధంగా విషాద వాతావరణం అంతా చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పూర్తిగా విషాద వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, మున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరు చనిపోయారమ్మా? ఎవరు చనిపోయారు? మా తమ్ముడు, ఈయన వీళ్ళ భర్త. నీటూరు కొడంగలం. పొద్దునే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? మేము ఏంటాం సిటీలో ఉంటాం. మేము అడుగు సార్ చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చారు? తండ్రికి వెళ్ళిండు సారు. రాత్రికి ట్రైన్ కనుతామంటే ట్రైన్ తప్పిపోయినందుకు బస్సుకు వచ్చిండ్రు సారు. బస్సుకు వస్తే ఏ బస్సు కాడ ఇట్లా అయింది సారు. ఏం చేస్తామప్ప నాయప్ప, బండ్లు అంటుండ్రప్ప, బస్సులు ఇట్లా అయితే అడుకోదమ్మప్ప నాయప్ప, తగటోడన్నగా ఆడే తండ్రి. చూసుకోవచ్చు ఇక్కడ పూర్తిగా విషాద వాతావరణం అయితే నెలకొంది. భీతావాహ వాతావరణం నెలకొంది. మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల సంబంధించి వారి బంధువులకు మృతదేహాలను అప్పగించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పోస్టుమార్టంకి సంబంధించి ఇప్పటికే 10 మందికి సంబంధించిన పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. మరికొంతమందికి సంబంధించిన పోస్టుమార్టం ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆసుపత్రిలో మరికొంతమందికి క్షతగాతులకు చికిత్స అందిస్తున్నారు. అయితే కంకర ఎక్కువగా తగలడం కారణంగానే ఎక్కువగా మృతుల సంఖ్య పెరిగింది అని చెప్తున్నారు. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మనం చూసుకోవచ్చు,
పోస్టుమార్టం ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అన్ని శాఖల అధికారులు, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అన్ని శాఖల అధికారులను కూడా ఇక్కడికి రప్పించారు. పూర్తిగా మృతదేహాలకు సంబంధించి వాళ్ళ బంధువులకు అప్పగించే ప్రక్రియ అయితే వేగంగా కొనసాగుతుంది. మొత్తం కన్నీరు మున్నీరుగా ఇక్కడ వాతావరణం అంతా కూడా ఒక విషాద వాతావరణం, భీతావాహ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. బిందు. ఓకే విక్రమ్ చూస్తున్నాం, చుట్టుపక్కల ఒక విషాద వాతావరణం కనిపిస్తోంది ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర అంతా కూడా. ఎవరితో అయినా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ఎవరమ్మా చనిపోయింది? హనుమంతుడు చనిపోయింది సారు. నాయప్ప మా కన్నదమ్ములు లేకుండా సారు, మేము ఇల్టం తెచ్చుకుని సారు. ఇక పిల్లగాడు బస్సుల నుండే సారు, మా బతుకోకి ఎట్లుండే సారు. ఈ బాబుకు సంబంధించి చెవు నొప్పి ఉందని చెప్పి ఈఎన్టీ ఆసుపత్రి హైదరాబాద్ తీసుకొద్దామని చెప్పి బయలుదేరారు. ట్రైన్ మిస్ అయిన కారణంగా బస్ ఎక్కారు. ఆ బస్సు కళ్ళ ముందే తండ్రిని కోల్పోయిన బాబు ఉన్నాడు. ఎట్లా జరిగింది ఆ రోజు పొద్దున ఇన్సిడెంట్? బస్సు వచ్చి గుద్దింది, లారీ కంకర మొత్తం మీ మీద పడలేదా? నా మీద గొంతు వరకు పడ్డ. బయటకు వచ్చి మొత్తం విరగొన్నాక బయటకు వచ్చినాం. ఇట్లా మా నాయన మీద ముగ్గురు పడి కంకర ముగ్గురు పడి కంకర బయట తీసినాక తన తండ్రి మీద ముగ్గురు పడ్డారు. ఆ పైన కంకర పడడంతోనే తన తండ్రి చనిపోయాడని చెప్పి ఆ బాబు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. హనుమంతు కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 10 మందికి సంబంధించిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, పోలీస్ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమందికి వైద్య సేవలు అందిస్తున్నారు. మరికొంతమందికి సంబంధించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ కూడా తరలిస్తున్నట్టు చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడ తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడము, అదేవిధంగా తాండూరు ఆసుపత్రికి హైదరాబాద్లో ఆసుపత్రికి అని వెళ్ళిన ఒక హనుమంతు అనే తండ్రి చనిపోవడం, ఇలా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కథ, కన్నీటి కథగా ఉంది. వారంతా కూడా, ఆ కుటుంబాలంతా కూడా చిన్న భిన్నమైంది. ఒక్క రోడ్డు ప్రమాదం ఇన్ని కుటుంబాలను చిన్న భిన్నం చేసింది, ఛిద్రం చేసిందని చెప్పుకోవచ్చు. బిందు. రైట్ విక్రమ్.